సపోర్ట్ రావద్దు. ఆ దేవి శరణన భూదేవి శరణన పంచభూతాలు శరణన శరణం. నా తండ్రి శంకరుడు నా తల్లి పర్వతి పికల మండోదరి చల్లచారి గంగ పారేటి గంగా ప్రాకాల గంగా 10,000 అంటుకొని చేడి గంగా ముట్టుకొని చీడి గంగా నూనె కుండల వంటి నుడుసులాది గంగా తేనె కుండల వంటి తెప్పలాది గంగా పాలకుండల వంటి ప్రాతాల గంగా సకల చాండాలం బాబే సత్యవీర గంగా లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే సంతాన లక్ష్మి నేనే వైభోగ లక్ష్మి నేనే గజలక్ష్మి నేనే ధాన్యలక్ష్మి నేనే అష్టలక్ష్మి నేనే కనకాల కటమైస్తమ్మని నేనే నేను బంగారు ఎందు బంగారు వేస్తున్నా మల్ల తోటల్లా మల్ల వేస్తామన్నా సూర్య చంద్రులారా శుక్రనామామలార ప్రేరు నందెడుగు రక్క చెల్లెల్లారా అందరికి ఆకాశరణ మంచున్నా 36 కోట్ల మునిలాకు శరణు 76 కోట్ల దేవతలకు శరణు జం జం కమోత జమడి కమోత బంగారు మోత నాది బయల వారి నాదాలు నాయి 10,000 శరణన్నా శరణం సాగలి వారి పడకు శరణన్నా 10,000 కుమరి వాని కలిమికి శరణన్నా మాదరవాణి పుటకు శరణన్నా శరణం జంగమని వారి శంఖముకు శరణన్నా శరణం నా పుస్తమెడలు జయించిన 10,000 భోగి పరమేశ్వరికి శరణన్నా శరణం కట్టగా శకటమై సమకు శరణం 36 కోట్ల ముళ్ళకు శరణం 12 పని బాడలోనికి శరణం మాదిగ వారి కూటానికి శరణం యాకాశరణం అంటున్నా పవది పడుతున్నా తల మీద దండం పెట్టున్నా 10,000 చూడు కనుక నా గ్రామానికి ఏమి విచారం వాళ్ళారా నన్ను ఎందుకు పిలిచిండ్రా తల్లి శరణు శరణం తల్లి అమ్మా నువ్వు గురుకున్నట్టుగా 2 సంవత్సరాల నుంచి మీరు మనం నిలుపుకు కొంగు బంగారం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మనం చెప్పినట్టే మేము నిలుపుకున్నాం. ఇప్పుడు చూడు చూడు బిడ్డ 10,000 చూడు కనుక ఎన్నేళ్ళ సంది నేను అడిగితే మారి ఇన్నేళ్ళకు మారి నన్ను కదిలి 10,000 నన్ను లేవట్టి రాబాలలారా సకల సంతోషమే నాది ఆనందమే నాది సంతోషమేనా నాకు ఆనందమే నాకు అడిగింది అడిగినట్టు నాకు సకల సంతోషము తోటి బయల వారి పూజ జమడీక మోత నా డప్పుల మోత సకల సంతోషమయ్యిందిరా గావు వారగింపు కూడా ఆనందమయ్యింది బాలలారా తల్లి మరి మీరు సంతోషం పెట్టినాడు మరి మమ్మల్ని కూడా సంతోషంగా చూడాలి కదా తల్లి. నువ్వు ఆ రోజు మాట ఇచ్చినావు మరి ఇన్నేళ్లకు మారి నన్ను లేపి కూసబెట్టి చూడ సకల సంతోషముతోటి పిల్ల జల్ల గొడ్డు కోతని మాట కాపాడుకుంటా వచ్చే బాధ్యత నాదిరా. ఈ పుల్ల దాపు నేనుండే బాధ్యత నాది. నన్ను నమ్మిన భక్తులకు ఆనాటి పొద్దు నుంచి అయిన ఈనాటి పొద్దు వరకు అడిగింది అడిగినట్టు ఇచ్చినారా. ఇప్పుడు కూడా మాత్రం ఎవరైతే మాత్రం నన్ను మనసారా కలుస్తారో నన్ను మనసారా కలుస్తారో సకల సంతోషంతో నేను అన్నిటికీ నేను ఇస్తా పోరా. తల్లి నువ్వు ఉన్నవన్నీ నేను నమ్ముకొని మరి తెలుసుకున్నా మరి మాకు ఏ బాధ రాకుండా చూసే బాధ్యత నేనే కదా మరి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండిరా, నేను తగనాడి దాన్ని. నేను కనకాల కట్ట మైసమను బంగారు మైసమనురా. ఆనందము తోటి కనుక
ఎవరు కల్మషం లేకుండా నా పూజలు చేస్తారో వాళ్ళకు సంతోషం చేసే బాధ్యత నాది, భారముడు నాదు. తల్లి ఇప్పుడు మేము బొడ్రాయి నిలుపుకున్నాము, శీతల మాటలు నిలుపుకున్నాం, మరి సంతోషం ఆ తల్లి మీకు? సంతోషం బాలలారా, అడగంగానే నాకు అడిగినట్టు చేసినందుకు సంతోషమే. ఇప్పుడు అమ్మ 7 లేని చదల హైదరాబాదు పాత నగరంలో బొడ్రాయిని నిలిపించారు. మరి ఏరియా ఉప్పుగూడను నువ్వు పిల్ల జిల్లాలో ఆడపిల్లలను కోడలను కొడుకులను అందరి సుఖ సంతోషాలతో చూస్తావా చూడవా, లేకపోతే మన విషయాన్ని చెప్పు. నేను గ్రామానికి నేను శీతలదేవినయ్యే నిల్చున్నారా? అందరి కోరికలు మనసులున్న కోరికలే. తక్షణమే నేను దేరు నీకే నిలుచున్నారా? ఎందుకు బాధపడుతున్నారు బిడ్డలారా? నువ్వు ఉన్నాక మాకేం బాధ తల్లి, కానీ అడిగే బాధ్యత తల్లి నువ్వు కాబట్టి, పిల్లల మేము కాబట్టి నేను అడుగుతున్నాం తల్లి. ఆడి పిల్లలను కూడా నేను సక్రమంగా సరి చూసుకుంటా. ఓపికలు పెద్దగా ఉండాలి బిడ్డ. పొలము చానుంది, పొద్దు చానుంది, ఉరుకులాడకండి బాలలారా. ఆవేశం అంతా నేను చూసుకుంటున్నా. కలియదాపారం మీద శ్రీశక్తి గొప్పదిరా. తల్లి ఇప్పుడు మా వాడు ఎట్లుంటారు, మరి మా బస్సు ఎట్లుంటారు, మా బస్సు ప్రజలు ఎట్లుంటారు తల్లి? మరి నేను అడుగడుగునా నా మీద భారం వేసి నడిస్తే మాత్రానికి కొంగున బంగారమై నేను చూసే బాధ్యత నాది. అంతా సంతోషమే. నేను తెరదండ సెలవిచ్చుకుంటున్నా. భక్తులారా ఇప్పుడు వరకు కూడా తల్లి వంశవాళ్ళు ఉన్నారు కాబట్టి, తల్లిని మనం ఏ రకంగా వంశంలో తల్లి మనకు అంటా ఉండదు కాబట్టి ఖచ్చితంగా తల్లిని మనం నిలుపుకున్నాము. అంటే మనం అందరం కూడా తల్లిని